ఈ లోకంలోనికి రక్షకుడు, అందరిని రక్షించడానికి వచ్చిన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. లోకాసువార్త అక్కడ లోకాసువార్త 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. తర్వాత మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలో అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు ఎవరికి సాగిల పడతారు? అక్కడ ఎవరెవరు ఉంటారు? మరియమ్మ గారు, శిశువు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆడ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి సాగిల పడతారు? యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సాగిల పడతారు. ఎవరిని పూజిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారిని పూజిస్తారు. ఆయనకే సాగిల పడాలి, ఆయననే పూజించాలి. ఈ భూమి మీద ఎవరిని పడితే వాళ్ళని కాదు. యేసుక్రీస్తు ప్రభువారే పూజకు అర్హుడు, ఆయన నీతిమంతుడు, ఆయనకే సాగిల పడాలి. గ్రంథం చెబుతున్న విషయాలు అయ్యే. ఇక్కడ పేతురు గారిని చూడండి, లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడినని చెప్పెను. ఎవరు ఎదుట సాగిలపడ్డాడు పేతురు గారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడ్డ ఆయన ఏమని చెబుతుండో? నన్ను విడిచిపొమ్ము, నేను ఎవరినని చెబుతుండో? పాపాత్ముడని చెబుతాడు. నువ్వు ఒక ఆలోచనలో కానీ ఒక క్రియలో కానీ నీకు ఏదైనా నువ్వు ఏదన్నా చేసినా పొరపాటున అంటే నీకు ఆలోచన వచ్చినా నువ్వేం చేయాలి? క్రీస్తు ఎదుట సాగిల పడి నీ తప్పుని ఒప్పుకోవాలి. నేను పరిశుద్ధుడను, నాకంటే గొప్పవారు లేరు, ఇలాంటి ఏం కుదరదు. నీకు దేవుని ఎదుట నీకేం రావాలి? తగ్గింపు అనేది రావాలి. నీ ప్రతి ఒక్కటే ఒప్పుకోవాలి. ఒక భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు పరిశుద్ధులు ఉన్నారు? ఎవరూ లేరు, ఆయనే పరిశుద్ధుడు. అందుకని ఆయన ఎదుట సాగిల పడి ఏం చేయాలి? నా ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలి. ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఆయన ఎదుటే సాగిల పడాలి. ఎవరికి పడితే వాళ్ళ మొక్కడు, ఎవరికి పడితే వాళ్ళ సాగిల పట్టడం ఎలాంటి అనేది చేయకూడదు. పూజకు అర్హుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎదుటే సాగిలపడ్డారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.